నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ధనుర్రాశి, ధనుర్లగ్న జాతకులకి 2026 ఓవర్‌వ్యూ మొత్తం కూడా తెలుసుకుందాం. సో, రిగార్డింగ్ ఆల్ యాస్పెక్ట్స్‌లో లైక్ కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, రిలేషన్‌షిప్స్, ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్, ఎడ్యుకేషన్, స్పిరిచువాలిటీ, హెల్త్ అన్ని విషయాల పరంగా తెలుసుకుందాం అనమాట. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా వర్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. చాలా రోజులు ఈ యొక్క ప్రెడిక్షన్స్ పైన వర్క్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నా. సో, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా కెరీర్‌కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే ఇక్కడ 2026 ఇయర్‌లో పర్టిక్యులర్‌గా ధనురాశి, ధనుర్లగ్న జాతకులకి దశమ స్థానంలో శనీశ్వరుడు యొక్క సప్తమ దృష్టి యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, శనీశ్వరుడి సప్తమ దృష్టి ఇంపాక్ట్ ఉండి నెగేషన్ హౌస్‌లో పక్కనున్న హౌస్‌లో కేతు యొక్క ప్లేస్‌మెంట్ వల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది లిటిల్ బిట్ వస్తుంటది. 10% ఆఫ్ ద ఇంపాక్ట్ అనేది కేతు నుంచి వస్తూ రిమైనింగ్ 80-90% ఆఫ్ ద ఇంపాక్ట్ అనేది మీ ఇక్కడ శనీశ్వరుడు యాస్పెక్ట్ వల్ల వస్తూ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఈ బుధుడు యొక్క దశమాధిపతి అయిన బుధుడు యొక్క గోచార సంచారం, ప్లానటరీ కంజంక్షన్స్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. బట్ మేజర్‌గా ఉన్న పాయింట్ అయితే ఇది. సో, దీనివల్ల ఏంటంటే కెరియర్‌కి సంబంధించి కాస్త స్లో డౌన్ మూవ్‌మెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. డిపెండెన్సీ అయితే ఎక్కువ ఉంటుంది కెరియర్‌లో. ఓకే. ఇది పర్టిక్యులర్‌గా జాబ్ అండ్ సర్వీస్ సెక్టార్‌లో ఉన్న పీపుల్‌కి ఎక్కువగా ట్రిగ్గర్ అవుతుంది. సో, డిపెండెన్సీ ఇన్ వర్క్ అనేది ఎక్కువగా ఉండడం కావచ్చు, అవతల వాళ్ళపైన ఆధారపడాల్సిన సిట్యుయేషన్స్ అనేటివి ఎక్కువగా రావడం కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో, అదొక పాయింట్. ఈ పర్టిక్యులర్ ఇయర్‌లో మీరు ఎక్స్‌పెరిమెంటేషన్స్ గావచ్చు, ఏదన్నా కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలన్నా, కెరియర్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేయాలన్నా, ఐడియా ఎక్స్‌చేంజెస్ చేసుకోవాలి అనుకున్నా, కాంట్రాక్ట్ ఎక్స్‌చేంజెస్ చేసుకోవాలనుకున్నా చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. సో, ఈ 2026లో ఎక్స్‌పెరిమెంటేషన్‌కి చాలా ఫేవరబుల్ టైమ్ పీరియడ్. ఏదైనా కొత్త కెరియర్స్‌ని ట్రై చేయాలనుకున్నా, కెరియర్ షిఫ్ట్‌ని ట్రై చేయాలనుకున్నా, ఈ యొక్క 2026 అనేది చాలా మంచి ఇయర్ అనమాట. అది కూడా ఫస్ట్ 3 క్వార్టర్స్‌లో చూసుకోండి. అంటే జనవరి నుండి సెప్టెంబర్ వరకు చూసుకోండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లాస్ట్ క్వార్టర్ కాస్త ఛాలెంజెస్ ఎక్కువుంటాయి. కాస్త ఇబ్బందులు, కొంచెం ఆటంకాలు ఎక్కువుంటాయన్నమాట కెరియర్‌లో, వృత్తిలో. సో, కాబట్టి ఏదన్నా కొత్తది ట్రై చేయాలనుకున్నా, కొత్త ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నా జనవరి నుండి సెప్టెంబర్ బిట్వీన్‌లోనే చూసుకోండి. అప్పుడే మీకు కొత్త కొత్తవి ఏదన్నా రావాలన్నా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. మీ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వడం గానీ, ఓకే, దానివల్ల మీకు పేరు ప్రతిష్టలు రావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఓవరాల్ వ్యూ చూసుకుంటే ఎక్సెప్ట్ లాస్ట్ క్వార్టర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తప్పిస్తే ఇంకా ఫస్ట్ నుండి సెప్టెంబర్ వరకు కూడా పర్వాలేదు. ఒక చిన్నపాటి ఫ్లక్చుయేషన్స్‌తో గుడ్‌గానే వెళ్తుందన్నమాట కెరియర్ అనేది. ఇంకా బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి సంబంధించి చూసుకుంటే బిజినెస్ పీపుల్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, కొత్త స్టార్టప్స్ పెట్టిన వారికి, ఆర్గనైజేషన్స్ పెట్టిన వారికి, బిజినెస్ స్టార్టప్స్ చేసుకున్న వారికి కాస్త న్యూట్రల్‌గా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం డెసిషన్ మేకింగ్‌లో కూడా ఇబ్బందనేది ఉంటుందన్నమాట. ఈ 2026లో ఈ యొక్క డెసిషన్ మేకింగ్స్‌లో కావచ్చు, ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ని లాంచ్ చేద్దామన్నా గానీ, కొత్త ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకెళ్దామన్నా గానీ, ఐడియాని తీసుకెళ్దామన్నా గానీ, అన్నిటికి కూడా కొంచెం ఇబ్బందనేది ఎక్కువగానే ఉంటుంది. ఓకే. ఈ పర్టిక్యులర్‌గా 2026లో మాత్రం. ఎందువల్ల అంటే ఇక్కడ శనీశ్వరుడి యొక్క దృష్టి, సప్తమ దృష్టి, సెవెంత్ యాస్పెక్ట్ అనేది మీకు ఈవెన్ దో సాధారణ దృష్టి అయినప్పటికీ కూడా శనీశ్వరుడు కదా! సో, కాస్త ఇబ్బందనేది పెడుతూ ఉంటాడు. అండ్ బుధుడు దశమాధిపతి ఇక్కడ గోచార సంచారంలో ఏ రాశిలో ఉంటాడో, ఏ యొక్క ప్లానెటరీ యాస్పెక్ట్ పొందుతాడో దానికి తగినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. సో, కాబట్టి డెసిషన్ మేకింగ్‌లో చాలా ఇబ్బందనేది ఉంటుంది. అది కూడా సేమ్ బిజినెస్ పీపుల్‌కి కూడా ఫస్ట్ క్వార్టర్ టు థర్డ్ క్వార్టర్ వరకు బావుంటుంది. లాస్ట్ ఫోర్త్ క్వార్టర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో కాస్త ఇబ్బందులనేది ఎక్కువుంటాయన్నమాట. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా డీల్ చేసుకొని డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి. అండ్ మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, మీకు ఎవరైతే బాగా సజెషన్స్ ఇవ్వగలుగుతారో లైఫ్ కోచెస్ కావచ్చు, ఇలాంటి వారితో గానీ, లేదంటే అస్ట్రాలజీ గైడెన్స్ కావచ్చు, మంచిగా ఈ యొక్క డెసిషన్ నేను తీసుకోవచ్చా లేదా? ఈ డెసిషన్ వల్ల నాకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే వయా ప్రశ్న చాట్ మీకు అన్నీ కూడా క్లియర్‌గా మనకి తెలుస్తుందన్నమాట. ఈ ఐడియా మనకు సక్సెస్ అవుతుందా లేదా? అన్నీ కూడా సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అన్నీ తెలుస్తుంది ఆస్ట్రాలజీలో ప్రశ్న చాట్ ద్వారా. సో, ఇట్లా ఏదైనా ఆస్ట్రాలజర్‌ని కన్సల్ట్ అయ్యి మీరు చెక్ చేపించుకొని డెసిషన్స్ తీసుకోవడం గానీ, ఇలాంటివి చేయడం ద్వారా మీకు మంచి గ్రోత్ అనేది, మంచి మంచి డెసిషన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటారు. లాసెస్ ఏది కూడా అవ్వకుండా ఉంటారనమాట. అట్‌లీస్ట్ న్యూట్రల్ ఫేజ్‌లో ఉంటారు. సో, ఇబ్బందులేది పడకుండా. సో, ఇదొకటి ఫాలో అవ్వండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ చూసుకుంటే ఈ 2026 ఇయర్‌లో ఫైనాన్షియల్‌గా ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. వై? బికాస్ అది కూడా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. మంచి ట్రాన్స్‌ఫర్మేషన్‌కి సంబంధించిన ఫేజ్ అనమాట. ఫైనాన్సెస్ పరంగా మాత్రం మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ సంబంధించిన ఫేజ్. ఎందువల్ల అనేది కూడా రీజన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ లగ్నంలో శనీశ్వరుడు యొక్క దృష్టి, దశమ దృష్టి ఉండి, ద్వితీయ స్థానంలో ఈ యొక్క గురుడి దృష్టి సెకండ్ హాఫ్ నుండి ఆఫ్‌కోర్స్ అది నీచ స్థానం అయినప్పటికీ కూడా దృష్టి అది ఉచ్చ స్థానం నుంచి వస్తుంది కాబట్టి సమ్‌వాట్ బెటర్ ఉంటుంది. అండ్ గురుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూడడం వల్ల ఏంటంటే కాస్త ఫైనాన్షియల్‌కి సంబంధించిన డెసిషన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఆలోచించి మంచిగా తీసుకోవడానికి అవకాశాలున్నాయన్నమాట.
ఓకే. సో, ఫైనాన్షియల్ గెయిన్స్‌కి సంబంధించి, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి. సో, ఈ ఇయర్ అనేది మీకు ఎర్నింగ్‌కి సంబంధించి కాకుండా, ఆ ఎర్నింగ్ చేసుకోవడానికి మీరు చేసే గ్రౌండ్ వర్క్‌కి అది చాలా పాజిటివ్ పీరియడ్. ఓకే. 2026 ఇయర్ అనేది ఆ గ్రౌండ్ వర్క్‌కి చాలా పాజిటివ్ పీరియడ్. అది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 ఇంకా మంచిది. ఎందువల్ల అంటే ఇక్కడ 2026 సెకండ్ హాఫ్ జూన్ టైమ్స్ నుండి గురుడు ఎగ్జాల్టేషన్ కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ధనుర్ రాశికి రాష్ట్రాధిపతి కూడా గురుడే. అంటే మన లగ్నాధిపతి, రాష్ట్రాధిపతి తీసుకోవచ్చు. ఆ గురుడు అది మీకు మూన్ సైన్ కావచ్చు, అసెండెంట్ సైన్ కావచ్చు, ఏదైనా సరే ఆ గురుడు ఇక్కడ అష్టమ స్థానంలోకి వెళ్ళడం, అది ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ అవ్వడం, అది మళ్ళీ ఉచ్చ స్థానం అవ్వడం, జలతత్వ రాశి అవ్వడం, ఇది ఎక్సలెంట్ ఫేజ్ అనమాట. మళ్ళీ అది చంద్రుడు యొక్క హౌస్ అవ్వడం. చంద్రుడు అంటే ఎవరు? మనఃకారకుడు, మనస్సు, మీ ఎమోషన్స్, మీ మైండ్, ఆలోచనలు, మీ యొక్క వే ఆఫ్ థింకింగ్, బిహేవియర్ అన్నీ కూడా. సో ఆ యొక్క వే ఆఫ్ థింకింగ్, బిహేవియర్, ఆలోచనలు అవన్నీ కూడా కరెక్ట్ ఫ్లోలో వెళ్ళడం, మంచి ఆలోచనలు రావడం, మంచి గైడెన్స్ రావడం 2026 సెకండ్ హాఫ్ నుండి, అది కూడా పర్టికులర్ ఫైనాన్షియల్ పరంగా వస్తుందన్నమాట. కెరియర్‌లో డెసిషన్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఫైనాన్షియల్ డెసిషన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకుంటారు కూడా. సో, 2026 అనేది ప్లానింగ్‌కి సంబంధించిన ఇయర్. ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి సంబంధించి ఫ్యూచర్‌లో చాలా గ్రేటెస్ట్ ఫైనాన్షియల్ గెయిన్స్‌ని తీసుకురావడానికి సంబంధించిన ప్లానింగ్‌కి సంబంధించిన ఇయర్ అన్నమాట. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్‌గా ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ అనేవి బాగున్నాయి. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే, లగ్నాధిపతి, రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్ సైన్‌లోకి ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఒక రకమైన లగ్జరియస్ ఐటెమ్స్ పైన అర్జ్ అనేది కూడా ఎక్కువొస్తుంది. అంటే ఈ యొక్క ఐటెమ్ నేను కొనాలి, అవసరం ఉన్నా లేకపోయినా ఈ కాస్ట్‌లీ ఐటెమ్స్ కొనడం గావచ్చు, జస్ట్ మొబైల్ అవసరం ఉంటే ఐఫోన్ కొనడం గానీ, జస్ట్ కార్ అవసరం ఉంటే మెర్సిడీస్ గావచ్చు, ఆడి గావచ్చు, ఇట్లాంటివి లగ్జరీ థింగ్స్‌ని కొనడం గావచ్చు. అంటే అవసరాన్ని మించి ఖర్చు పెట్టడం గావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే లగ్నాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు గదా! సో, ఖచ్చితంగా అట్లాంటి అర్జెస్ ఉంటాయన్నమాట. అది ఆ స్పెండింగ్, ఆ ఎక్స్‌పెండిచర్ కొంచెం కంట్రోల్డ్‌గా చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అది మీ మీ యొక్క డ్రీమ్ కార్, డ్రీమ్ మొబైల్ ఇట్లాంటివి అనుకుంటే సరే గానీ, జనరిక్‌గా చూసుకున్నప్పుడు మీకు ఆ ఎక్స్‌పెన్సెస్ అనేది ఎక్కువ పెట్టాలి అనే ఒక అర్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. దాన్ని కంట్రోల్డ్‌గా పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఫైనాన్షియల్ లాసెస్ కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఫేస్ చేయాల్సొస్తుంది. అండ్ అన్‌వాంటెడ్ ట్రావెల్స్ గూడా అయ్యే అవకాశాలెక్కువున్నాయన్నమాట. చతుర్థాధిపతి గూడా అవుతాడు. మళ్ళీ తృతీయాధిపతి గూడా చతుర్థ స్థానంలో ఉంటాడు గాబట్టి, అన్‌వాంటెడ్ ట్రావెల్స్ గావచ్చు, అలాంటివి గూడా అవుతాయి. సో, వాటి ద్వారా గూడా కొంచెం అన్‌వాంటెడ్ ఎక్స్‌పెన్సెస్ అవ్వడం, దాని ద్వారా ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం ఇట్లాంటివుంటాయి. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి, మీకు ముందే తెలుస్తోంది గాబట్టి ఈ పాయింట్స్ అన్నీ గూడా కాస్త స్పెండింగ్స్‌లో జాగ్రత్తగా ఉండండి. లగ్జరీ ఐటెమ్స్ వైపు, డైనింగ్ వైపు, ట్రావెల్స్ వైపు, ఇలాంటి వాటి వైపు కొంచెం కేర్‌ఫుల్‌గా చూసి స్పెండ్ చేయండి. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్ వాటికి సంబంధించి చూసుకుంటే, పర్టిక్యులర్‌గా సింగిల్ ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఉన్నారో, సింగిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వారికి 2026 ఫస్ట్ హాఫ్‌లో న్యూ కనెక్షన్స్ గావచ్చు, న్యూ పీపుల్ పరిచయం అవ్వడానికి గావచ్చు, ఇలాంటి వాటికి చాలా మంచి అవకాశాలున్నాయన్నమాట. సో, ఇది అన్‌మ్యారీడ్ పీపుల్‌కి అండ్ యొక్క సింగిల్ పీపుల్‌కి, ఇలాంటి వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ పాయింట్ అనేది. సో, కొత్త కొత్త పరిచయాలు అవ్వడం, వారి ద్వారా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం, ఇలాంటి వాటికి కూడా అవకాశాలు బాగున్నాయి. అండ్ బట్ 2026 సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ట్రస్ట్ ఇష్యూస్ అనేటివి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువున్నాయి. సో, ఫస్ట్ హాఫ్‌లోనే కనెక్షన్స్ ఏదైనా బిల్డ్ చేసుకోవాలనుకున్నా, ఇలాంటివి చేసుకోవాలనుకున్నా ఫస్ట్ హాఫ్‌లోనే ట్రై చేయండి. అండ్ ఇలాంటివి చేసుకొని సెకండ్ హాఫ్‌లో కాస్త ట్రస్ట్ ఇష్యూస్ ఇలాంటివన్నీ రావడం వల్ల కాస్త అంత కరెక్ట్‌గా ఉండదనమాట ఆ యొక్క రిలేషన్‌షిప్ అనేది. సో, కాబట్టి కొంచెం ఫ్లక్చుయేటింగ్‌గా, అటు ఇటుగా కొంచెం ఫికిల్ మైండెడ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బెటర్. ఓకే. ఇంకా మ్యారీడ్ కపుల్స్‌కి సంబంధించి చూసుకుంటే గనుక, మ్యారీడ్ కపుల్ రిలేషన్‌షిప్స్ అనేటివి పర్వాలేదు, బెటర్‌గానే ఉంటాయన్నమాట. సో, ఈ త్రూఔట్ ద ఇయర్ కొంచెం ఆ లవ్ అండ్ హార్మోనీ అనేది బిల్డప్ అవ్వడం గావచ్చు, మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్లియర్ అవ్వడం గావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ చిన్న పాయింట్ ఏంటంటే త్రూఔట్ ద 2026 ఇయర్ కొంచెం మీ యొక్క స్పౌస్ గావచ్చు, మీ యొక్క పార్ట్నర్ గావచ్చు, కాస్త డిమాండింగ్‌గా ఉన్నారని గావచ్చు, కాస్త పుషీగా ఉన్నారని గావచ్చు, అంటే రెస్ట్రిక్షన్స్ అనేటివి ఎక్కువ పెడుతున్నారని గావచ్చు, ఇలాంటి యొక్క ఆలోచనలు మీకు ఎక్కువ వస్తాయన్నమాట. దాని ద్వారా మీరు కొంచెం లైక్ మెంటల్లీ డిస్టర్బ్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. బట్ అది అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. జస్ట్ అది టెంపరరీ ఫేజ్ మాత్రమే. సో, దాన్ని అంత ఎక్కువ పట్టించుకొని ఇబ్బందులు ఫేస్ చేయడం కావచ్చు, మెంటల్ డిస్టర్బెన్స్ తెచ్చుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్‌కి సంబంధించి చూసుకుంటే 2026 ఇయర్ అనేది ప్రాపర్టీస్‌కి సంబంధించి, వెహికల్స్‌కి సంబంధించి అంత గ్రేటెస్ట్ ఇయర్ అయితే అని మాత్రం చెప్పననమాట ఫర్ ధనుర్ రాశి పీపుల్. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క 2026లో కంప్లీట్‌గా ఫోర్త్ హౌస్‌లో సాటర్న్ ప్లేస్‌మెంట్, శనీశ్వరుడి యొక్క ప్లేస్‌మెంట్ ఉండడం కావచ్చు, లగ్న రాశుల నుంచి అష్టమ స్థానంలో గురుడు వెళ్ళడం కావచ్చు, చతుర్థాధిపతి వెళ్ళడం కావచ్చు, అది ఎగ్జాల్టేషన్ సైన్ అవ్వడం, ఇలాంటివి అనేది ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఎలాంటి ఒక రిజల్ట్స్ ఉంటాయంటే, లైక్ అప్‌గ్రేడ్స్ కోరుకోవడం కావచ్చు,
ఓకే. కొత్త కొత్త ఆలోచనలు రావడం గావచ్చు. కొత్త ఆ యొక్క కోరిక, డిజైర్ అనేది ఎక్కువ పెరగడం గావచ్చు. లైక్ ఇప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 2025 దాకా ఓ జస్ట్ మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నారు. 2025 దాకా మీరు జస్ట్ ఒక హ్యుండై క్రెటా గావచ్చు, ఇలాంటివేదైనా మీడియం కార్స్ గానీ ఇలాంటివి కొనాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారనుకోండి. 2026 ఇయర్‌లో మెర్సిడెస్ కొంటే బావుంటుందేమో, ఆడి కొంటే బావుంటుందేమో, ఇలాగా ఆ యొక్క డిజైర్, ఆ యొక్క కోరికనేది హై రేంజ్‌కి వెళ్ళిపోవడం గావచ్చు. అండ్ ఆ యొక్క ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో, దానివల్ల అన్‌వాంటెడ్ ఫైనాన్షియల్ స్పెండింగ్ అనేది ఎక్కువగా జరగడం గానీ, అండ్ ఆ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోవడం వల్ల మెంటల్ డిస్టర్బెన్సెస్ హెవీగా రావడం గానీ, ఇట్లాంటివన్నీ కూడా అండ్ పీపుల్‌తో గొడవలవ్వడం గావచ్చు, ఇంట్లో వాళ్ళతోటి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రావడం గావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, కొంచెం ఈ ప్రాపర్టీస్‌కి, వెహికల్స్‌కి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కేర్‌ఫుల్‌గా ఇన్వెస్ట్ అనేది చేయండి. మళ్ళీ ఇవన్నీ గూడా ఇదంతా ఒక ఎత్తంటే ప్రాబ్లమ్ ఏంటంటే డిలేస్ అనేటివి కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ యొక్క వెహికల్స్ అండ్ ప్రాపర్టీ బయింగ్స్‌కి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో డిలేస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, అదొకటి ప్రాబ్లమ్. అండ్ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ జేసుకోండి. ఏదైనా కొద్దో గొప్పో కొంచెం పాజిటివ్ ఉందంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే. అది కూడా చిన్న చిన్న డిలేస్ ఉన్నా గూడా మీరనుకున్నది జరిగిపోద్ది. సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్‌గా నెగెటివ్‌గా ఉంది. ఈవెన్ దో గురుడు ఎగ్జాల్ట్ అవ్వడం వల్లే ప్రాబ్లమ్ చెప్పాలంటే. ఓకే. ఎగ్జాల్ట్ అవ్వడం వల్లనే మీకు ఆ యొక్క కోరిక అవన్నీ కూడా కొంచెం ప్రీమియంగా వచ్చేసేయడం కావచ్చు, హై లెవెల్‌లో పీక్స్‌లో రావడం కావచ్చు, అలాంటివి రావడం వల్ల ఈఎంఐ ట్రాప్స్‌లో గాని, ఓకే. ఇంకా ఇలాంటి ఫైనాన్షియల్ ట్రాప్స్‌లో, లూప్స్‌లో చిక్కుకోవడానికి అవకాశాలున్నాయి. 2026 ఇయర్ సెకండ్ హాఫ్ కంప్లీట్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఆహ్, అసలు వెళ్ళకండి. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకండి. ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్, వెహికల్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వద్దనమాట. సో, స్ట్రాంగ్‌గా ఇప్పుడెలా ఉన్నారో, ఏదైతే అనుకుంటున్నారో అప్పటికి కూడా అలానే ఉంటే చేయండి గానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా బాగుంటే చేయండి గానీ, ఈఎంఐస్‌లో పెట్టేసి ఆ యొక్క డిజైర్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం కావచ్చు, అవన్నీ కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. సో, 2026 సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం నెగెటివ్‌గా ఉంది. ఫస్ట్ హాఫే బాగుంది కంపారిటివ్‌లీ. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్‌కి సంబంధించి చూసుకుంటే, ఎడ్యుకేషన్ అనేది మీకు చాలా చాలా న్యూట్రల్‌గా ఉంటుందన్నమాట. ఈ యొక్క 2026లో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్‌కి కావచ్చు, స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్‌కి కావచ్చు, ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ చాలా న్యూట్రల్‌గా ఉంటుంది. కొంచెం టఫ్‌గా నడుస్తుందన్నమాట అన్నీ గూడా. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి రావడం కావచ్చు, చాలా స్ట్రెస్‌ఫుల్, చాలా ఎఫర్ట్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేది ఎక్కువ రావడం గానీ, ఎందుకంటే చతుర్థ స్థానంలో శనీశ్వరుడు, ఓకే. బేసిక్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన స్థానంలో శనీశ్వరుడు, హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన స్థానంలో కేతు. సో, ఈ 2 ప్లానెట్స్ అంత పాజిటివ్ కాదనమాట. రిగార్డింగ్ ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ గూడా. చాలా హార్డ్ వర్క్ చేస్తే గాని పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వరు ఈ 2 గ్రహాలు మాత్రం. సో, కాబట్టి ఈ 2026 ఇయర్ మాత్రం పర్వాలేదు. రిజల్ట్స్ అనేటివి బావుంటాయి గానీ, రిజల్ట్స్‌కి చేరుకునే ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది చాలా కష్టతరంగా ఉంటుందనమాట. సో, కాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదువుకోవడం గావచ్చు, కాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ట్రైనింగ్ అనేది తీసుకోవడం గావచ్చు, ప్రాక్టీసెస్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో, న్యూట్రల్ ఇయర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అన్నమాట. సో, ఇది. నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే, ఇక్కడ ఈ యొక్క 2026 ఇయర్‌లో పర్టిక్యులర్‌గా ఫస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ మంత్ డిసెంబర్ తప్పిస్తే మిగతా నెలలన్నీ కూడా చాలా బాగుంటుంది. ఓకే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ డిసెంబర్ తప్పిస్తే మిగిలిన నెలలన్నీ కూడా చాలా ఫేవరబుల్‌గా ఉంటాయన్నమాట హెల్త్‌కి సంబంధించి. సో, శనీశ్వరుడు కూడా ఈసారి 2026లో శనీశ్వరుడు కూడా కొంచెం హెల్త్ పరంగా హెల్ప్ చేస్తున్నాడు బాగా. హెల్త్ పరంగా ఇంక ఇబ్బందులనేటివి పెట్టడు. ఇంక ఇబ్బందులనేటివి తగ్గించేస్తాడు కంప్లీట్‌లీ. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా బిల్డ్ అవ్వడానికి కూడా అవకాశాలున్నాయి. తృతీయ స్థానంలో రాహు స్వనక్షత్రంలో హీలింగ్‌కి సంబంధించిన శతభిష నక్షత్రంలో ఉన్నాడన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్‌గా సెవెంత్ హౌస్‌లో జూపిటర్ యాస్పెక్ట్ ఉంటుంది. గురుడుంటాడు. సప్తమ దృష్టి లగ్నం పైకుంటుంది. సో, మళ్ళీ అష్టమ స్థానం క్రోనిక్ హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించిన స్థానంలో గురుడు వెళ్లి అక్కడ ఉచ్చ స్థానం పొందడం వల్ల ఎలాంటి టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ కూడా క్లియర్ ఔట్ అవుతాయి. ఎక్సెప్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ డిసెంబర్ ఇయర్స్ తప్పిస్తే మిగతా అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. సో, ఇదన్నమాట 2026 హెల్త్‌కి సంబంధించిన ఓవరాల్ ఓవర్‌వ్యూ. సో, నెక్స్ట్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాల్లో చూసుకుంటే 2026 ఫస్ట్ హాఫ్‌లో కొంచెం బెటర్‌గా ఉంది గానీ, సెకండ్ హాఫ్ అనేది కంప్లీట్‌గా నెగెటివ్‌గా ఉంది స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల్లో. సో, కాబట్టి ఎవరైనా స్పిరిచువల్ మార్గంలో వెళ్తున్నా, ఈ యొక్క స్పిరిచువల్ ట్రావెల్స్ గావచ్చు, స్పిరిచువల్ బుక్ రీడింగ్స్ గావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా చేయాలి అనుకుంటున్నా 2026 ఫస్ట్ హాఫ్‌లో చేసుకోండి. ఫస్ట్ హాఫ్‌లో స్టార్ట్ ఆర్ కంప్లీషన్ అనేది చేసుకోండి. లేదంటే ఫస్ట్ హాఫ్‌లో చాలా రొటీన్స్ గావచ్చు, వాటన్నిటికి కూడా స్టిక్ అయిపోండి స్పిరిచువల్ రొటీన్స్ అన్నిటికి గూడా. లేదంటే 2026 సెకండ్ హాఫ్‌లో వాటన్నిటి నుంచి కూడా ఫేడ్ ఆఫ్ అయిపోయి కంప్లీట్‌గా మీ యొక్క ఎయిమ్ గావచ్చు, మీకు ఒక స్పిరిచువల్ గోల్ గావచ్చు అన్నీ కూడా మిస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువున్నాయన్నమాట. సో, ఇది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కొన్ని ఫేవరబుల్ టైమింగ్స్, ఫేవరబుల్ థింగ్స్ అనేటివి చెప్తాను. మీరు అవి నోట్ చేసుకోండి. సో, ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ డెసిషన్స్ గనుక తీసుకోవాలి అనుకుంటే థర్డ్ వీక్ ఆఫ్ జనవరి, థర్డ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి, ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్, సెకండ్ వీక్ ఆఫ్ మే, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్, ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్,
థర్డ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్. ఈ టైం ఫ్రేమ్స్ అనేటివి కెరీర్కి సంబంధించి, వర్క్కి సంబంధించి ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్స్ అనమాట ఈ యొక్క టైం ఫ్రేమ్స్, ఈ వీక్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, మీకు చాలా ఉపయోగపడుతుందని అది పనిగా చాలా చూసి మరీ రాసి పెట్టాను. సో ఇవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా మ్యారేజ్కి సంబంధించి చూసుకుంటే కనుక మార్చ్ మంత్ అనేది మ్యారేజ్కి సంబంధించి పెళ్లి చూపులు కావచ్చు, రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకోవడంలో కావచ్చు, సంబంధాలు కుదుర్చుకోవడంలో కావచ్చు, ఇలాంటి వాటికి మార్చ్ మంత్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ అనేది అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో. అండ్ సో కాకపోతే మ్యాచ్ మేకింగ్ కావచ్చు, ఇక మ్యారేజ్ కంపాటబిలిటీ కావచ్చు, ఇవి చాలా క్రూషియల్. ఓకే, మ్యారేజ్ మ్యాచింగ్ని చూస్ చేసుకుంటున్నప్పుడు కంపాటబిలిటీ అండ్ మ్యాచ్ మేకింగ్ చాలా క్రూషియల్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరి మంత్ అనేది ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అలాంటివన్నీ కూడా చాలా బాగుంటుంది. జనవరి, మార్చ్ అండ్ ఫోర్త్ క్వార్టర్ లైక్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కువగా నోట్ చేసుకొని ఇవి ఫాలో అవ్వండి. 2026 ఇయర్లో చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకా ఫేవరబుల్ కలర్ కనుక చూసుకుంటే లైట్ ఎల్లో కలర్ అనేది 2026 ఇయర్లో ధనురాశి, ధనులగ్న పీపుల్కి ఫేవరబుల్ కలర్ అవుతుంది. సో కొంచెం మంచి కలర్ అవుతుంది అనమాట ఆ ఇయర్లో. సో వీలైతే ఎక్కువగా లైట్ ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని ట్రై చేయండి. లేదు కుదరలేదు అంటే అట్లీస్ట్ హ్యాండ్ కర్చీవ్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ ఆర్ పెన్స్, ఇట్లా ఏదో ఒకటి క్యారీ చేయడానికి ట్రై చేయండి, ఎప్పుడు కూడా లైట్ ఎల్లో కలర్లో ఉన్నవి. సో చాలా వరకు బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఓవరాల్ రెమెడీ చూసుకుంటే 2026 ఇయర్ మొత్తం కూడా ఒక పెక్యులర్ రెమెడీ ఉంది ఫర్ ఆల్ రాశి అండ్ లగ్న పీపుల్కి. ఒక రెమెడీ ఏంటంటే ఆస్ట్రాలజీ లెర్నింగ్ కావచ్చు, ఆస్ట్రాలజీ అనే కాదు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, టారోట్స్, రీకీస్, ఏదైనా సరే ఒక అకల్ట్ సైన్స్ లెర్నింగ్ అనేది 2026 ఇయర్లో ఒక మంచి రెమెడీ అవుతుంది. డైలీ ఒక ఆస్ట్రాలజీ ఒక బుక్లోని ఒక పేజ్ చదవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. అండ్ డైలీ హనుమాన్ చాలీసా చాంటింగ్ కూడా చేసుకోండి 2026. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.